జనించిన శ్రీ యేసుని నీడలో చురుకు లేదు, చింత లేదు, చాలా సంతోషం. బాధ లేదు, భయం లేదు, చీకు లేదు, చింత లేదు, బాధ లేదు, భయం లేదు, ఆనందం. శీతాకాలంలో క్రిస్మస్ కాకులతో జనించిన శ్రీ యేసుని నీడలో, జనించిన శ్రీ యేసుని నీడలో. యాకోబుల నక్షత్రం ఉదయించెను, తూర్పు దేశ జ్ఞానులు గుర్తించెను. యాకోబుల నక్షత్రం ఉదయించెను, తూర్పు దేశ జ్ఞానులు గుర్తించెను. బెత్లెహేములో యేసును చూచి తాను తెరుచుకున్నాడు, ఆరాధించి ఆనందించి యేసును చాటుచు. బెత్లెహేములో యేసును చూచి తాను తెరుచుకున్నాడు, ఆరాధించి ఆనందించి యేసును చాటుచు. శీతాకాలంలో క్రిస్మస్ కాకులతో జనించిన శ్రీ యేసుని నీడలో, జనించిన శ్రీ యేసుని నీడలో చీకు లేదు, చింత లేదు, బాధ లేదు, భయం లేదు, చీకు లేదు, బాధ లేదు, భయం లేదు. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తు. చదవబడిన లేఖన కాంతిలో లూకా సువార్త 2వ అధ్యాయంలో దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఎవరు పుట్టారండి? రక్షకుడు. రక్షకుని యొక్క లక్షణము, గుణం ఏంటంటే రక్షించేవాడు. దేవునికి స్తోత్రం. రక్షించేవాడు రక్షకుడు అవుతాడు. ఈ భూమి మీద మానవులుగా ఉన్న మనందరము, ఏ మతస్థులైతే ఏమి, ఏ జాతివారు రంగువారైతే ఏమి, ప్రతి మనిషికి కూడా రక్షణ కావాలి. ఈ రక్షణ అనే పదం ఆయా భాషల్లో పుణ్యమని, మోక్షమని ఇలా రకరకాలుగా పిలుచుకుంటారు. హిందీలో జన్నత్ అని, మరి తెలుగులో గ్రాంధికములో రక్షణ అనే పదాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ప్రతి మనిషికి రక్షణ కావాలి. బండి తీసి ఇంట్లో నుండి బయటికి వెళ్ళాము అని అంటే ఆ బండి మీద క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చేంత వరకు మనకి రక్షణ కావాలి. ఉద్యోగం లేనప్పుడు, ఆర్థిక ఇబ్బందుల నుండి మనకి రక్షణ కావాలి. బిడ్డలు పుట్టాలి, అందులో మగ బిడ్డలే పుట్టాలి. పుట్టిన బిడ్డలు ఎదుగుతూ ఉండగా మళ్ళీ వాళ్ళకు కూడా రక్షణ కావాలి. స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తాం, వాళ్ళని ఆటో ఎక్కించి పంపిస్తాం, తిరిగి వచ్చే వరకు వారికి రక్షణ కావాలి.
పిల్లల్ని స్కూల్కి అయితే పంపిస్తాం, కానీ వాళ్ళతో మనం స్కూల్కి వెళ్ళలేము. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందే, ఆ పిల్లలకి కూడా ఆ పిల్లల్ని సృజించిన యెహోవా దేవుని యొక్క రక్షణ ఆ పిల్లలకి కావాలి. అన్ని యాంగిల్స్ లో మానవుడికి రక్షణ కావాలి. యాక్చువల్గా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా డిఫెన్స్ మినిస్ట్రీ అంటే రక్షణకు సంబంధించిన ఒక మంత్రివర్గం ఉంది. మనకు కూడా ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంది. రక్షించే డిపార్ట్మెంట్, రక్షించే విభాగము. ఎందుకంటే మానవుడికి రక్షణ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇంతకీ ఈ రక్షణ పొందుకోవాల్సిన విషయాలలో ప్రప్రథమైనది ఏంటి అని అంటే, మనిషి పాపము నుండి రక్షించబడాలి. మనిషి పాతాళపు పాశములు, నరక పాశముల నుండి మనిషికి రక్షణ కావాలి. అందుకే మన హిందూ పూర్వీకులు, ఋషులు, మునీశ్వరులు ఎన్నో గూఢమైన విషయాలు వారు రచించి పెట్టారు. అదేంటంటే, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, రక్తమే వారి పాపములను కడుగుతుందని క్లియర్గా హిందూ మత గ్రంథాల్లో అది రచించి పెట్టారు. రక్తము చిందించబడకుండా పాపము పరిహరించబడదు. రక్తము చిందించబడాలా, ఆ రక్తము చిందించబడుట ద్వారా మానవుని పాపములన్నీ కడగవేయబడతాయి. అప్పుడే కడగబడిన ఆ పాపికి మోక్షం అనేది లభిస్తుంది, పరలోకం అనేది లభిస్తుంది. మరి ఈ రక్తం ఎవరిది? ఇది ఈరోజు క్రిస్మస్ సందేశంగా మనం గ్రహిద్దాము. ఏంటి? దేశమంతా, ప్రపంచమంతా ఎక్కడ చూసినా క్రిస్మస్. నేను ఇప్పుడే ఎజ్రా గారిని, పాస్టర్ గారు మన కొబ్బరి తోటలో, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేంత దారిలో ఎక్కడ చూసినా క్రిస్మస్ పండుగలే. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఇలా ఉండేది కాదండి. గత 30-40 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు అనే ఆ రక్షకుని గురించిన జ్ఞానము మన సిటీలో మారుమోగిపోతుంది. నేను చాలా సంతోషించాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. పోనీ వైజాగ్లోనే ఇలా జరుగుతుందా అంటే, ఏ పల్లెటూరులోకి వెళ్ళినా జరుగుతుంది. అటు అల్లూరి సీతారామరాజు జిల్లా, ఇటు అరకు, మీరు అటు చింతపల్లి, మీరు ఎటు వెళ్ళండి, అన్ని చోట్ల ఈ రక్షకుడు కొనియాడబడుతూ ఉన్నాడు. ఆ రోజు గొర్రెల కాపరులే కొనియాడాడు. ఆ రోజు గొర్రెల కాపరులే ఆయన్ని స్తుతించారు, గణపరిచారు. కానీ ఈ రోజు గొర్రెల కాపరులే కాదు, పెద్ద పెద్ద చదువుకున్న వారు కూడా ఆయన్ని స్తుతిస్తున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలిపెట్టి ప్రభు సేవకు వచ్చి ప్రభువుని సేవించి ప్రభువుని గణపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రక్షకుని గురించిన కొంచెం విశ్లేషణ, కొన్ని వివరణలు నేను మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. రక్తం చిందిస్తే పాపం పోదని ఒక మునీశ్వరుడు మన ఉపనిషత్తుల వేదాల్లో రాయించాడు. కాబట్టి ఇప్పుడు నా రక్తం ఇచ్చి నా పాపాన్ని నేను కడుక్కుందాము అని ఒకవేళ నా రక్తంతో నేను ట్రై చేస్తే నాకు ఆల్రెడీ బీపీ షుగర్ ఉంది. సో బీపీ షుగర్ ఉన్న రక్తం చెల్లుబాటు కాదు. ఆయనకు కావాల్సింది పరిశుద్ధమైన రక్తం అండి. పరిశుద్ధమైన రక్తమే కదా నిష్కలంకమైన రక్తాన్ని కడగలదు. పోనీ మీ రక్తం ఇద్దామనుకున్నా మీకు సేమ్ ప్రాబ్లమే. అందరి రక్తము, అందరి యొక్క డిఎన్ఏని, అందరి యొక్క మానవ ఆ యొక్క కెమికల్ బయాలజీ అంతటినీ పాడు చేసిన తిండి ఏంటంటే ఆ అవ్వమ్మ తిన్న ఆ పండు. ఏమండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు షుగర్ ఎక్కువ ఉంది, బీపీ ఎక్కువ ఉంది, మీది గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, మీది గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని చెప్తున్నారు. మరి ఎలా డాక్టర్ గారు ఏం చేయాలని అంటే, డైట్ చేయండి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? డైట్ చేయాలంట. ఆ రోజు అమ్మమ్మ డైట్ చేయకే ఎంత కొందించింది మనకు కదండి. ఆ రోజు అమ్మమ్మ ఆ పండు తినకపోయింటే తిండి వల్లే పాపం వచ్చింది, తిండి వల్లే పాపం వచ్చింది.
తినొద్దన్న పండుని తినడం ద్వారా పాపము. కాబట్టి తిండి కూడా మితంగా తినాలి ఈ రోజుల్లో. హల్లెలూయా. మన హెల్తీగా ఉండాలంటే ఫుడ్ ఏం చేయాలంటే బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. క్రిస్మస్ వచ్చిందంటే బిర్యానీ, క్రిస్మస్ వచ్చిందంటే చికెన్. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం గొంతుకు దగ్గర కత్తి పెట్టుకోవాలి. ఇంత తినే దగ్గర ఇంత తినాలన్నమాట. సరే, సబ్జెక్ట్కి వచ్చేద్దాం. ఇక్కడ మనం చూస్తే దేవుడు చేయొద్దన్న పని ఆ స్త్రీ చేయడం ద్వారా ఆ స్త్రీలో నుండి పుట్టిన ప్రతి మనిషి DNA, ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అంత కరప్ట్ అయిపోయింది, కంటామినేట్ అయిపోయింది, పాడైపోయింది. మీకు 3 వ్యవస్థలను చెప్తాను. మనిషి జీవితంలో ఉండే 3 వ్యవస్థలు. ఒకటి తల, హెడ్ పార్ట్, ఇదొక వ్యవస్థ. రెండోది గుండె, ఇదొక వ్యవస్థ. మూడోది కడుపు, ఇదొక వ్యవస్థ. జాగ్రత్తగా 3 ముక్కల్లో తేల్చేస్తాం, జాగ్రత్తగా వినండి, టైం అవుతూ ఉంది. బుర్ర బాగుంటే గుండె బాగుంటుంది, గుండె బాగుంటే కడుపు బాగుంటుంది, కడుపు బాగుంటే గుండె బాగోదు, గుండె బాగుంటే బుర్ర బాగోదు. చాలా జాగ్రత్తగా అర్థం చేస్తున్నాం. మన ఆలోచించే విధానము బాగున్నప్పుడే నీ హృదయ సంబంధమైన రక్త ప్రసరణ అంతా బాగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. జపనీస్ సైంటిస్టులు ఏం చేశారనంటే జిమ్ లేకుండా, డైట్ లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా సృష్టిలో ఉన్న శక్తులన్నింటినీ కనుక మనం బాగా పీల్చుకుంటే మనిషి 100 సంవత్సరాలు బ్రతుకుతాడండి. సృష్టిలో ఉండే శక్తులన్నింటినీ, ఫర్ ఎగ్జాంపుల్, శక్తి అంటే ఎక్కడికి వెళ్ళిపోదు. ఉదయమే వస్తారు ఎవరైనా, సూర్యుడు, నీరు, అగ్ని, ఇలాంటి శక్తులనంట మనం చాలా చక్కగా వాటిని శ్రద్ధతో స్వీకరించినప్పుడు అంట మనం 100 సంవత్సరాలు బ్రతుకుతాం. బాగా వినండి. దీనితో పాటు ఈ జపనీస్ సైంటిస్టులు చెప్పిన విషయంతో పాటు నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. అదేంటి అంటే 100 సంవత్సరాలు బ్రతికే జీవితాన్ని నేను ఇక్కడ నిలబడి మీకు ప్రకటన చేయటం లేదు, నిత్య జీవాన్ని ప్రకటన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద బ్రతకనందుకు ఇవన్నీ చేద్దాం, అవన్నీ మంచివే, అవేం తప్పేం కాదు. అట్లా పూజిస్తే తప్పు కానీ ఆస్వాదిస్తే తప్పేమి కాదు. వీటిని చేస్తూనే నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించుటకు దావీదు పట్టణమందు నాడు ఒక రక్షకుడు మన కొరకు పుట్టాడు. ఆ పుట్టిన ఆ రక్షకుడిని నేడు మనము నమ్మాలి. నమ్ముటంలో మాత్రమే కాదు కానీ నమ్మటము వలన వచ్చే రక్షణ జ్ఞానాన్ని, రక్షణార్థమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెంబర్ 1, మన ఎవరి రక్తము మనల్ని విమోచించింది. పోనీ గొర్రెల్ని బలిచ్చేద్దాం, మేకల్ని బలిచ్చేద్దాం అంటే పాపం అండి. వాటిని ఏమన్నా మనం అడిగి పర్మిషన్ తీసుకొని వాటిని చంపుతామా? చెప్పండి. ఏ గొర్రెనైనా గొర్రె నా పాపముల నిమిత్తం నేను చంపుతున్నానమ్మా, నువ్వు ఒప్పుకుంటావా అంటే ఏ పాపం దానికి ఏం తెలియదు, మే అంటారు. చూసారా, మనం అంత కషాయవాడిని నమ్ముతుందంట. ఏంటది? గొర్రె. పాపం దానికి తెలియదు, నా మెడ మీద ఇప్పుడు కట్టేసి నన్ను చంపేస్తాడని. కానీ బాగా వినండి, ఇక్కడ మనం ఎవ్వరిని కూడా మన పాపములకు బదులుగా మనం ఏమి ఇవ్వలేం. మన రక్తం పనిచేయదు, లేకపోతే పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా నేను పాపిని ఒప్పుకున్నా సరిపోదు. దీనికి ఒక విరుగుడు రావాలి. ఈ విరుగుడు పరమ నుండే రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరమందున్న దేవుడే భూమి మీదకి దిగి రావాలి. మరియ గర్భాన్ని ఎంచుకున్న పరమాత్ముడు పరలోకము నుండి భూలోకానికి ఆయన దిగొచ్చాడండి. దేవునికి స్తోత్రం. చాలా మంది నా తోటి దేశీయులు, భారతదేశీయులు అర్థం చేసుకోలేని సత్యం ఏంటి అని అంటే ఏదో యేసుక్రీస్తు పుట్టిన దినము నుండే ప్రారంభించబడ్డాడని చాలా మంది అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి నిత్య సత్యం ఏంటంటే పుట్టక ముందే ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన పుట్టక ముందే ఎవరండి? ఆది సంభూతుడు. ఆది యందు
ప్రప్రథమముగా తండ్రిలోని నుండి సంభవించిన ఒక ధ్వని ఉన్నాడు. జీసస్ ఎవరనంటే, ఈరోజు మేము ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరనంటే, సర్వలోకములో ఈరోజు ప్రకటింపబడుతున్న యేసుక్రీస్తు ఎవరనంటే, ఈ ప్రపంచాలు, ఈ యుగ సంబంధమైన ప్రపంచాలు, నక్షత్రాలు, పాలపుంతలు, ఈ భూమి, ఈ మిగతా గ్రహాలు ఏవి సంభవింపక ముందు తండ్రిలో నుండి పుట్టుకొచ్చిన ఒక సంభవం ఎవరనంటే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అందుకే కొలసీ గ్రంథకర్త అంటాడు, ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన కూడా అంటారు, ప్రభువారు, ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్, ఐ ఆమ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆది సంభూతుడు, ఆది యందు సంభవించిన ప్రణవ నాదము. ఆయన ఒక ధ్వని, ఒక వర్డ్. ఆయన ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం అనగా ఏంటి? ధ్వని. ఒక ధ్వని సంభవించింది. ఆయన పేరే మహోన్నతుడు. దేవునికి స్తోత్రం. ఎన్ని పేర్లు అండి ఆయనకు? ఒక పేరేమో ఆది సంభూతుడు, రెండో పేరేమో మహోన్నతుడు, మహా ఉన్నతుడు. ఆయన కంటే ఉన్నతమైనది ఏది లేదు. ఆయనే ఉన్నతుడు, ఆయన కంటే ఎత్తైనది ఏది లేదు. ఏదన్నా ఉంటే అది ఆయన కిందే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏదన్నా ఉంటే అది ఆయన ద్వారా, ఆయన కొరకు, ఆయన మహిమార్థమే చెయ్యబడ్డది తప్ప ఏది కూడా ఆయన్ని డామినేట్ చేసేటట్టుగా ఈ భూమి మీద, విశ్వంలో ఎక్కడ ఏది లేదండి. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణముగా మన మధ్యకి దిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. కృప అండి, కృప సంపూర్ణంగా మోసే తేలే, యేసుప్రభు తెచ్చాడు. హల్లెలూయా. కృప సంపూర్ణంగా మనకి మోషే గారు తేలే. మోషే ఇంతంతటిలో నమ్మకస్తుడంట. కానీ మనం ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఇంతంతటి మీద పెద్దోడు. దేవునికి స్తోత్రం. ఇంట్లో నమ్మకస్తుడు వేరే, ఇంతంతటి మీద అధికారము కలిగినోడు కుమారుడు. దేవునికి స్తోత్రం. మోషే సేవకుడు, యేసుక్రీస్తు కుమారుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. తేడా తెలియకపోతే ఈరోజు పాత నిబంధన, కొత్త నిబంధన అందరూ ఒకటే అనుకుంటున్నారు. కొత్త నిబంధనలో ఒక విధంగా చెప్తాం, పాత నిబంధన ప్రత్యక్షత సరిపోదనే, కాలము సంపూర్ణమైనప్పుడు సంపూర్ణమైన ప్రత్యక్షతగా ఈ భూమి మీదకి దిగొచ్చేసాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒకవేళ పాత నిబంధనలో మనం ఉంటే మనందరూ సేవకులము. కానీ కొత్త నిబంధనలో ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం. చెప్పనమాట. ఇప్పుడు మనం ఎవరమండి? దేవుని సేవకులమా, పిల్లలమా? హల్లెలూయా. పిల్లలు పిల్లలుగా ఉండరు. ఇక్కడ కూర్చున్న పిల్లలు పిల్లలుగా ఉండిపోరు. అని ఎదిగేమవుతారు? కుమారులు అవుతారు. స్తోత్రం చెప్పండి. కుమారుడైతే అన్నిటికీ వారసుడు. దేవునికి స్తోత్రం. కుమారుడైతే అన్నిటికీ వారసుడు. అంటే తండ్రికి ఉన్న ఆస్తి అంతటికి వారసులు ఎవరంటే నువ్వు నేనే. బికాస్ ఆఫ్ జీసస్, బికాస్ ఆఫ్ క్రిస్మస్. ఈ క్రిస్మస్ వల్ల, ఈ యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి పుట్టడం వలన నువ్వు నేను మీద సర్వెంట్స్ కాదు, మనము సన్స్ ఆఫ్ గాడ్ అయ్యాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దాసుడు ఏం చేస్తాడంటే యజమాని చేతులుగా చూస్తాడు. దాసుడు అయ్యా అంటాడు, కొడుకు తండ్రిని అయ్యా అంటాడు. డాడీ. దేవునికి స్తోత్రం. ఎలాంటి మన జీవితాన్ని ఎలా రూపాంతరపరిచాడు యేసుక్రీస్తు ఒకసారి అర్థం చేసుకో. సంవత్సరం వెంబడి సంవత్సరం కేకులు కట్ చేయడంలోనే కాక, సంవత్సరం వెంబడి సంవత్సరం వినోదాలతో పండగలు చేసుకోవడమే కాక, చేయడం అన్ని తప్పని ఎక్కడ అనట్లేదండి. చేస్తూ ప్రత్యక్షతలో కూడా మనం ఎదుగుదుముగాక. రెవల్యూషన్లో ఎదగాలి, ప్రత్యక్షతలో ఎదగాలి.
కృప వెంబడి కృప మన జీవితాల్లో ఫ్లో అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోతుంది. ప్రియ దేవుని సంగమా, ఈ రక్షకుడు మన రక్తం సరిపోదు, జంతువుల రక్తం కూడా సరిపోదని తానే కన్య మరియ గర్భమందు పరిశుద్ధాత్మ ఆమెను ఆవరించగా, సర్వశక్తుని నీడ ఆమెను కమ్మగా, ఆమె గర్భవతి అయింది. దేవునికి స్తోత్రం. వితౌట్ ద మ్యాన్ ఏమంటారు, ఆ మగవాని యొక్క ప్రమేయము లేక, మగవాని యొక్క ప్రమేయము లేక ఏ స్త్రీ గర్భవతి కాదు. మీరు కొంచెం సైంటిఫిక్గా ఆధునిక ప్రపంచాన్ని స్టడీ చేస్తున్న వారికి నేను ఒక చిన్న ఆలోచన ఇస్తాను. పురుషుడు లేకుండా స్త్రీ గర్భవతి అవ్వదు కదండి, ఇది సత్యమే. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నెంబర్ 1. ఇప్పుడు దేవుడు అసాధ్యమైనది ఆయనకి లేదు కనుక ఒక స్త్రీని ఆయన ఏం చేశాడంటే గర్భవతిని చేశాడు. అందుకే దుష్టుడైన అపవాది ఈరోజు పురుషుని సహాయం లేకుండా బిడ్డల్ని కనే ప్రక్రియను వాడు కనిపెట్టాడు. మీరు కొంచెం లోతుగా దీని తర్వాత మెడిటేట్ చేయండి. ఈ ప్రోక్రియేషన్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. మనం బాగా ఆలోచిస్తే దేవుడు నిర్మించిన ఆ వ్యవస్థే సరైనదండి. అందులో నుండి సకల ఆదాము పిల్లలు పుట్టారు. కానీ ఈ ఆదాము పిల్లలను రక్షించే రక్షకుడు మాత్రం అందరిలా పుట్టకూడదు. దేవునికి స్తోత్రం. యాకోబులో నక్షత్రం ఉదయించింది. ఎందుకు ఉదయించింది నక్షత్రం? యాకోబులోనే ఆ నక్షత్రం ఎందుకు ఉదయించింది అంటే యేసుక్రీస్తు దగ్గరికి దారి చూపించినందుకు. దేవునికి మహిమ కలుగును గాక. మరియ గర్భవతి యొక్క కుమారుడిని కనెను, ఆయనకు ఆమె యేసు అని పేరు పెట్టిందంట. దేవునికి స్తోత్రం. ఆ మాటకి అర్థము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు యెషయా గ్రంథం 61 ఒక్కసారి తీయండి. లాస్ట్ 5 minutes కొన్ని విషయాలు నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. ఈ రక్షకుని యొక్క అట్రిబ్యూట్స్, ఈ రక్షకుని యొక్క గుణలక్షణాలు, ఈ రక్షకుడికి ఉండే మరి లక్షణాలని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చదవండి 61 యెషయా గ్రంథం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రిస్మస్ సందేశంలో ముగింపు మాటలుగా 4-5 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎవరి మీద పరిశుద్ధాత్మ ఉంటుందో వాళ్ళలో నుండి ఈ క్రియలు బయటకు వస్తాయి. చూద్దాం ఏంటంటే, దీనులకు సువార్త ప్రకటన చేస్తాం. దేవునికి స్తోత్రం. దీనులు ఎక్కడ దొరుకుతారు? బాగా కడుపు నిండిపోయిన దగ్గర దీనత్వం ఉండదు. దీనత్వం హాస్పిటల్స్లో, సెంట్రల్ జైల్లో, ఎక్కడ పేదరికం ఉంటుందో, ఎక్కడ విరిగి నలిగిన హృదయం ఏ ఇంట్లో ఉంటుందో వాళ్లకు మనం వెళ్ళి సువార్త ప్రకటన చేయాలి. అమ్మా, నీ కొరకు ఒక రక్షకుడు ఆల్రెడీ పుట్టాడు. ఆ పుట్టిన ఆ రక్షకుడిని నువ్వు స్వీకరించు. దేవునికి స్తోత్రం. చాలామంది సువార్త చెప్పడం రాక వారు దీనులను భయపెట్టేస్తున్నారు. మా యేసు దగ్గరికి రావాలంటే 1, 2, 3, 10 పనులు చేయాలా? ఎన్ని పనులు? 10 పనులు చేస్తేనే నీకు రక్షణని భయపెట్టేస్తున్నారు. వక్రీకరించేస్తున్నారు సువార్తని చేపేస్తున్నారు. మనం అలా ఉండదు. మనం సువార్త ఆ మాటలోనే ఉందండి. ఏంటంటే అది శుభం. దేవునికి స్తోత్రం. బాధలో ఉన్నోడికి, దీనుడిగా ఉన్నోడికి ఈ సువార్త అంటే అన్నిటి నుండి బయటపడేస్తుంది. దేవునికి స్తోత్రం కావాలి. సో ఈ 2025 చాలా ప్రతిఘటన మధ్య భారతదేశంలో సువార్థీకరణ సేవ జరుగుతుంది. ఇలాంటి టైంలో ప్రతి విశ్వాసి సువార్త చెప్పే యోధుడు కావాలి. దేవునికి మహిమ కలుగును. అందరూ చెప్పాలి సువార్త. ఓకే, తర్వాత చూద్దాం. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడు. తర్వాత నలిగిన హృదయము గలవారిని పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే నలిగిన వాళ్ళు ఏం చేస్తావు? ఇంకా నలిపేస్తావా? కాదు, వాళ్ళు ఏం చేస్తావు?
దృఢపరుస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు చేసిన పనులండి ఇవన్నీ. ఆయన ఫాలో అవుతున్న ఫాలోవర్స్గా మనము కూడా ఇవే పనులు చేయదుము గాక. హల్లెలూయా. ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూ గాస్పెల్. నేను మీతో గుడ్ న్యూస్ షేర్ చేస్తున్నాను. ఈరోజు పెద్ద పెద్ద ప్రసంగాలు, పెద్ద పెద్ద సేవలు అవసరం లేదండి. యేసయ్య ప్రేమను ప్రజలకు ప్రకటిస్తే చాలు, ఆత్మలు రక్షించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్నవారికి ఇంకా చెరలో పెట్టేయకూడదు. బందీలు ఏం చేయాలి? బయట తీసుకురావాలి. యేసు ప్రభు చెప్పారు, ఈ నా మాటల చెప్పున మీరు చేస్తే మీరు నిజముగా నా శిష్యులు అనబడతారు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా, ఫ్రీడమ్. యేసయ్య నీకు స్వతంత్రత ఇవ్వనందుకు వచ్చారు. యేసయ్య నీకు మళ్ళీ మూఢనమ్మకాలు, మతపరమైన మాటలు చెప్పి నిన్ను బందీగా పెట్టాలని కాదు, కానీ ఆయన నీకు స్వేచ్ఛను ఇవ్వనందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటు పాత నిబంధన బందీలుగా ఉన్నవారిని, ఇటు అలాగే మన భారతదేశంలో మన మూఢ ఆచార నమ్మకాల్లో ఉన్న ఆ బందీ గృహములో నుండి యేసు ప్రభు మనకి స్వతంత్రతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత బంధింపబడి వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు. యెహోవా హితవత్సరము, జాయ్ఫుల్ టైడింగ్స్. ఒక పెద్ద తీర్పు దిగి రాకపోతుంది. దిస్ ఈస్ ద వర్డిక్ట్. తీర్పు ఇదే. దానికి ఒక సమయము భవిష్యత్తులో ఉంది. దానికి ముందు, ఆ తీర్పుకు ముందు మనం ప్రకటించాల్సింది ఏంటంటే హితవత్సరము. దేవునికి స్తోత్రం. అందరికీ శుభం చెప్పాలి, అందరికీ ఆశీర్వదించాలి. మన నోట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ బయటికి రాకూడదు. మన నోట్లో నుండి ఎదుట వ్యక్తి బందీ అయిపోయే మాటలు రాకూడదు. మన నోటిలో నుండి ఎప్పుడు జీసస్ లవ్స్ యు. దేవునికి స్తోత్రం. ఆయన కృప నిన్ను విమోచిస్తుంది. ఆయన కృప నీకు తోడై ఉంది. నిన్ను ఎవ్వరూ ఈ లోకంలో బందీలుగా పెట్టలేరనే మాటలు మనలో నుండి రావాలి. దేవునికి స్తోత్రం. ద ఇయర్ ఆఫ్ గ్లాడ్ టైడింగ్స్, హితవత్సరం. ఇప్పుడు యేసయ్య రాకడ వరకు మనం చెప్పాల్సింది ఏంటంటే హితవత్సరమే, గుడ్ న్యూస్. దెర్ ఇస్ నో కండెమ్నేషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తులో ఏ శిక్ష విధి లేదంటే దేవునికి స్తోత్రం. మనం చెప్పాల్సిన సువార్త ఇదే. దీన్ని కలిపి చెరిపి ఆ పాత నిబంధనలో మిక్స్ చేసి ఆ పాత తిత్తులో కొత్త ద్రాక్ష రసం వేసి, ఈ కొత్త తిత్తులో పాత ద్రాక్ష రసం వేసి మొత్తం అటు ఇటు చేసేస్తున్నారు. కానీ ప్రకటింపబడవలసిన సువార్త యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులైన అందరినీ. ఎక్కడో దాస్తున్నావు, బాధపడేవాడిని ఇంకా బాధపడుతున్నావు. అయ్యో నువ్వు అలాంటివాడివి, నువ్వు ఇలాంటివాడివి. అమ్మా, యేసు ప్రభు అలాంటి పని ఎప్పుడు చేయలేదు. యేసు ప్రభు శపించిన శాపవచనాలు కూడా యూదుల్ని, ఇజ్రాయేలీలనే తప్ప ఏ రోజు ఒక్క అన్యుడిని కూడా బైబిల్లో మన ప్రభువు తిట్టలేదు. చెప్పండి కొట్టేసి ఆయన తీసుకొచ్చింది. దెర్ ఇస్ నో కండమ్నేషన్ టు జెంటైల్స్. దెర్ ఇస్ నో కండమ్నేషన్ టు ఎనీ గ్రీక్. ఈ యూదుడని, ఇజ్రాయేలీడని ఏ తారతమ్యం లేదు. ఆయన్ని నమ్మితే దెర్ ఇస్ నో కండమ్నేషన్. ఈ మంచి కృపా సువార్తను రానున్న 26వ సంవత్సరంలో మనందరం మోసుకెళ్ళుదుము గాక. హల్లెలూయా. ఇప్పుడు అగ్రపీఠం మీద మనం కూర్చోబెట్టాల్సింది మోషేని కాదు. ఇప్పుడు అగ్రపీఠం మీద మనం కూర్చోబెట్టాల్సింది సంపూర్ణమైన కృపను భూమి మీదకి తీసుకొచ్చిన మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తుని. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి 3వ వచనం, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము. దేవునికి స్తోత్రం. ఏ వస్త్రం ధరింప చేయాలి? ఉల్లాస వస్త్రం. సువార్త మనిషికి ఉల్లాస వస్త్రాన్ని ఇస్తుంది. జీసస్ క్రైస్ట్ మనం దుఃఖపడుతుంటే ఆయన చూడలేడు, మనం బాధపడుతుంటే ఆయన చూడలేడు, మనం బందీలుగా ఉంటే ఆయన చూడలేడండి. అందుకే పరలోకమును విడిచి తండ్రితో
నీతో ఉండడము భాగ్యమని ఎంచుకొనగా, పరలోకములోనే నేను ఉండిపోతానని ఆయన అనుకోక, ఆయనకున్న సర్వ వ్యాపకుడు, సర్వజ్ఞాని అనే గుణము ఇవన్నీ అక్కడ వదిలిపెట్టేసి రిక్తునిగా ఒక నిషీది రాత్రి, ఒక సైలెంట్ నైట్ బెత్లెహేమ్ అనే గ్రామంలో ఆయన చాలా సైలెంట్గా పుట్టాడండి. అబ్బో నా కొడుకు పుడితే గొప్ప పండగ, స్వీట్ కొట్టుల్లోకి వెళ్ళి స్వీట్లన్నీ పనిచేస్తాం, కొందరు కూతురు పుడితే పండగలకి. కానీ ఈ కూతుర్ని కొడుకుల్ని రక్షించుటకు వచ్చిన రక్షకుడు ఏ పబ్లిసిటీ లేకుండా ఈ భూమి మీద పుట్టాడు. దేవుని స్తోత్రం. ఏం నేర్చుకోవచ్చు అందులో? ఒకటే నేర్చుకోవచ్చు, అన్నీ ఉన్నోడు ఏమీ లేనోళ్ళలాగా వచ్చాడు. ఈరోజు ఏమీ లేకపోయినా ఎగిరి పడుతుంటాం. సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే, బీ హంబల్, స్టే హంబల్, బీ కామ్. తనను తాను ఎంత తగ్గించుకుంటాడో అంత హెచ్చించబడతాడు. హెచ్చించుకున్నాడేమో తగ్గించబడతాడు. యేసుక్రీస్తు పుట్టుకలో మనకిస్తున్న గొప్ప సత్యం ఏంటంటే, తగ్గించుకో. నీ గర్వాన్ని ఆ సిలువకి వేసుకోండి, నీకున్న డిగ్రీని ఆ సిలువకి వేసుకోండు, నీకున్న పేరు ఖ్యాతి ఇది దేవుడు నీకు ఇచ్చాడని గుర్తెరిగి దేవుని యొక్క బలిష్టమైన హస్తముల కింద రిక్తునివై దేవునికి మహిమ కలుగుతుంది. ఇదే కదండి నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇదే కదా. ఈ లైట్లు లేకపోయినా పర్లేదు, కేకులు లేకపోయినా పర్లేదు, సౌండ్ సిస్టమ్ లేకపోయినా పర్వాలేదు, కానీ హృదయంలో యేసయ్య ఉండాలి. దేవునికి స్తోత్రం కాదు. హృదయ ప్రక్షాళన ముఖ్యం, డెకరేషన్ కాదు. క్రిస్మస్ అంటే ఇది హృదయానికి సంబంధించింది, ఇది వేడుక కాదు, ఇది విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఇట్స్ అబౌట్ ఫెయిత్, నాట్ అబౌట్ సెలబ్రేషన్. ఇది ఒక వేడుకైన వేదిక కాదు, కానీ ఇది విశ్వాస సంబంధమైన వేడుక. దేవునికి స్తోత్రం కాదు. ఈ రక్షకుడిని మనకు అందించినందుకు మరి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఈ రక్షకుడిని మనకు అందించినందుకు యోసేపు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఈ క్రీస్తుని దుఃఖాక్రాంతులైన వారికి అందించినప్పుడు మనము కూడా శ్రమ పడుదుము గాక. వాడు ఇగ్నోర్ చేస్తుంటాడు. మాకొద్దండి జీసస్, మాకొద్దండి యేసయ్య. ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎలాగో ఒకలాగా రీచ్ అయ్యి యేసయ్య సువార్త చెప్తామనే శ్రమ మనకు నచ్చదు, కానీ తోటి క్రైస్తవుడిని ముళ్ళుతో కూర్చోడం మనకు గొప్ప సమరం. తోటి క్రైస్తవుడిని విమర్శించే పండగ ఇది. చాలా మంది క్రైస్తవులు విమర్శించుకొని సారీ టు టెల్ యూ దిస్, మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఒక భక్తుడు రామన్ హిల్ అనుకుంటా, ఆయన ఒక మంచి మాట చెప్పాడు. సువార్త అంట ఎవరు ఆపగలరంటే అన్యుడు కాదండి ఆపేది సువార్త, చర్చే ఆపుతుందంట సువార్త. మనమే ఆపగలం సువార్త, నీకు ఎవరు ఆపలేరు. ఎందుకంటే మనం చెప్పంగా, మనం నోరిపి సువార్త చెప్పం కాబట్టి సువార్త ఆపేది శత్రువు అనుకుంటున్నాం మనం. నాయన సువార్తకి శత్రువు బయటోడు కాదు, నేనే. నోరిపి ప్రతి ఒక్కరు భారతదేశంలో సువార్త చెప్పాల. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దిస్ ఈజ్ ద గుడ్ న్యూస్. భారతదేశానికి అవసరమైన మంచి వార్త ఇదే. దేవునికి స్తోత్రం. చెప్పాల్సిన రీతిలో చెప్తే, ప్రేమించి చెప్తే, కృపను చూపించి చెప్తే, మోషేని చూపించి చెప్తే ఎవడొస్తాడు యేసు దగ్గరికి? మన వాళ్ళందరూ మోషేని ముందు పెట్టి సువార్త ప్రకటిస్తున్నారు. పాత నిబంధనను ముందు పెట్టి కొత్త నిబంధన వెనకాతలు పెట్టి సువార్త ప్రకటించడం ద్వారా ఆత్మల రక్షణలోకి రావటం లేదు. ప్రియ దేవుని సంగమా, సంపూర్ణమైన కృపను యేసే తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. మనం ఈ మధ్య హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ వేస్తున్నారు కదండి. కార్ ఓవర్ స్పీడ్ 60 దాటితే ఫైన్. ఈ ఫైన్ ఒక ఆయన, మనకి ఎవరో తెలియని ఆయన వచ్చి కట్టేశాడు ఫైన్. మన ఫైన్ అందరి కార్లు తీస్తే, అందరి బైకులు తీస్తే 3-4 వేలు బిల్లు ఉంటుంది ఒక్కొక్క కార్కి. ఫైన్ లేదు. పోలీసుడు ఆపాడు. ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తున్నాడు. పోలీసుడు ఆపి, అరే నాయన నీ బండి మీద ఒక 4,000 రూపాయలు ఫైన్ ఉంది, నువ్వు ఇంతకాలం ఎందుకు కట్టలేదు? ఈ కుర్రాడు భయపడిపోయాడు. 4,000 ఉందా? మరి ఇప్పుడు అదే డబ్బు
డబ్బులు లేవు, నేను అర్జెంట్కి వెళ్ళాలి, బండి ఇంటికి పట్టుకెళ్ళకపోతే మా డాడీ నన్ను కొట్టేస్తారు, ఎలాగా అన్నప్పుడు వేదిక మీద ఉన్న దైవజనులు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు అటు వెళ్తూ, అరే రేపు పిల్లడు పాపం శ్రమ పడుతున్నాడు, ఆ శ్రమలో నుండి పిల్లడిని విడిపిద్దామని చెప్పి ఆ మాస్టర్ గారు ఏం చేశారంటే 4,000 బిల్లు కట్టేశారు. దేవునికి స్తోత్రం. కట్టేసిన తర్వాత భారతదేశంలో చాలా మంది ఎలా ఉన్నారంటే, కట్టేసిన తర్వాత ఆ ఫైన్ స్లిప్ ఆ కుర్రోడు తీసుకొని ఆ పోలీస్కి ఇస్తే బండి వదిలేస్తారు. కానీ భారతదేశంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, నువ్వెవడవయ్యా నా ఫైన్ కట్టినందుకు, నా ఫైన్ నేను కట్టుకోలేడు వాస్తవానికి, కానీ కట్టినోడిని అంటున్నాడు. సేమ్ జరుగుతుంది యేసుక్రీస్తు విషయంలో. చాలా మంది ఆయన వచ్చి ఆ క్రయధనము సర్వ పాప పరిహారము నిమిత్తము ఆ శిలువ యజ్ఞంలో ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన కార్చిన రక్త రుధిర ధారల వలన ప్రతి మనిషి యొక్క పాపము పోయింది. దేవుని స్తోత్రం. ఒకసారి ఏటాటా ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు తప్పు చేసినప్పుడల్లా, నువ్వు పడిపోయినప్పుడల్లా ఆయన మళ్ళీ వచ్చి సిలువ వేయబడవలసిన అవసరము లేదు. ఒక్కసారి వన్స్ ఫర్ ఆల్ టైమ్ ఆయన సిలువ యజ్ఞంలో మొత్తం హీ పెయిడ్ ఇట్ ఆల్, అంతటికి సమాప్తమైనదని చెప్పేసాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. లేదండి సమాప్తి కాదండి. ఎలాగైపోద్దండి సమాప్తి? అదేంటి అవదండి, మేము మా ఫైన్ ఒప్పుకోమంటే ఏం చేస్తాడు? ఫైన్ కట్టిన ఆయన అక్కడే నిలబడతాడు. నువ్వు ఒప్పుకున్న రోజే రక్షణ, అంతవరకు రక్షణ లేదు. కనుక ఈ మంచి సాయంత్రం శుభవేళ మరి పాస్టర్ స్వరూప్ గారు మరి సుందరి నేను అభినందిస్తున్నాను. మానక ఎన్ని కష్టాలు అనుకున్నా, ఎన్ని ఇబ్బందులు అనుకున్నా, ఎన్ని ఆర్థిక పరిస్థితులు వారికి మరి ప్రతికూలంగా ఉన్నా సరే ఈ కూడికను మాత్రం వాళ్ళు ప్రతి సంవత్సరం కన్సిస్టెంట్గా పెడుతున్నారు. వాళ్ళ ప్రయాసం ఏంటో తెలుసా? ఈ మంచి సువార్త అందరికీ వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. ఇది మనకి రిజల్ట్స్ స్లోగా ఉన్న లాంగ్ టర్మ్ లో గొప్ప రిజల్ట్స్ మనం చూడబోతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళిద్దరికి ఒక బొకే ఇద్దామని మేము తీసుకొచ్చాం. ఏదమ్మా త్వరగా తెలియదు. బ్రదర్ స్వరూప్ అండ్ సుందరి ముందుకు రండి ఒకసారి. షీనా ఉంటే వాళ్ళు కూడా ముందు రండి. త్వరగా రా.